నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం. నామమాత్రపు పోటీకే మహావికాస్ అఘాడీ పరిమితం. మహారాష్ట్ర సీఎం రేసులో ముందంజలో దేవేంద్ర ఫడణవీస్. చరిత్రాత్మక గెలుపునందించిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు. జార్ఖండ్లో అధికారాన్ని నిలబెట్టుకున్న జేఎంఎం కూటమి. మొత్తం 81 స్థానాలకు 56 చోట్ల జయకేతనం. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు కైవసం. వయనాడు ఎంపీగా 4 లక్షల భారీ మెజారిటీతో ప్రియాంక గెలుపు. ఒత్తిళ్లతో సందేహించే విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయలేదన్న బాలినేని. జగన్ కు ముడుపులు నిజమైతే క్షమార్హం కాదని వ్యాఖ్య. నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో పురోగతి. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 7గురు దుర్మరణం, మరో 4గురి పరిస్థితి విషమం. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మెజారిటీకి అవసరమైన స్థానాలను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న బీజేపీ మిత్రపక్షాలు మరిన్ని స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కేవలం నామమాత్రపు పోటీనే ఇచ్చింది. ఎంఎన్ఎస్, ప్రకాష్ అంబేద్కర్ వంచిత బహుజన్ అఘాడీ వంటి పార్టీలు ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు. మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ రాజనీతి, కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళికలు, ఉద్దవ్ ఠాక్రే వ్యూహాలు ఏవీ మహాయుతి ముందు నిలవలేకపోయాయి. కమలదళం నేతృత్వంలోని అధికార మహాయుతి ఏకపక్ష విజయం సాధించింది. 288 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 145 స్థానాలు కాగా ఇప్పటికే 232 చోట్ల విజయం సాధించిన మహాయుతి అభ్యర్థులు మరికొన్ని చోట్ల గెలుపు దిశగా సాగుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాయుతి కూటమిలో బీజేపీ తర్వాత శివసేన సిందే పార్టీ, తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ పెద్ద పార్టీలుగా ఉన్నాయి. గట్టి పోటీ ఇస్తుందని భావించిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ నామమాత్రంగానే ప్రభావం చూపింది. 53 స్థానాల్లో విజయం సాధించిన ఎంవీఏ అభ్యర్థులు మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కోప్రీ పచ్పకడి స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గెలిచారు. నాగ్పూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. ఇస్లాంపూర్లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్ విజయం సాధించారు. వర్లీలో శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాకరే విజయం సాధించారు. నాందేడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శాంతూకురావు హంబార్డే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 66.05% పోలింగ్ నమోదైంది. నాందేడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో పోటీ చేశాయి. జార్ఖండ్లో అధికార జేఎంఎం కూటమి జయభేరి మోగించింది. ఆ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 56 చోట్ల గెలుపొంది అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 స్థానాలకే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ జార్ఖండ్లో జేఎంఎం కూటమి అధికారం నిలబెట్టుకుంది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో మెజారిటీ మార్క్ 41 కాగా ఏకంగా 56 స్థానాల్లో జేఎంఎం కూటమి గెలుపొందింది. జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం 34 చోట్ల గెలుపొందగా మిత్రపక్షాలైన కాంగ్రెస్ 16 చోట్ల, ఆర్జేడీ 4 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితమైంది. ఇందులో బీజేపీ 21 స్థానాలు దక్కించుకోగా మిత్రపక్షాలైన ఎల్జేపీ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్యూ తలో స్థానంలో గెలుపొందాయి. జేఎల్కేఎంకు 1 స్థానం దక్కింది.
బర్హెట్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పన సోరెన్ గండేలో 13,000కు పైగా ఓట్లతో ఆధిక్యంలో గెలుపొందారు. దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ 14,588 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ధన్వార్లో జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండి 25,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సరైకెలాలో జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి చంపయ్య సోరెన్ 20,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. చందన్ కియారీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అమర్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. ఇక్కడ జేఎంఎం అభ్యర్థి ఉమాకాంత్ రజక్ 33,000కు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్జేడీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది. జార్ఖండ్లో పోటీ చేసిన 6 స్థానాల్లో 4గింటిలో గెలిచింది. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 1 స్థానంలోనే నెగ్గింది. 2024 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ కలిసి పోటీ చేశాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంధించిన బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం ఆ పార్టీకి పెద్ద ఓట్లు సంపాదించలేకపోయింది. అదే సమయంలో జేఎంఎం ప్రయోగించిన ఆదివాసీ కార్డు సత్ఫలితాలను ఇచ్చింది. అవినీతి కేసులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అరెస్టు కావడం కూడా ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈసారి రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. వయనాడు లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం సాధించారు. వయనాడులో 4,10,931 ఓట్ల మెజారిటీతో ప్రియాంక గెలిచారు. ఈ ఎన్నికలో ప్రియాంకకు 6,22,338 ఓట్లు వస్తే ఎల్డీఎఫ్ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్న సత్యన్ కు 2,11,407 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 1,09,939 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్లలో రాహుల్ గాంధీ గెలిచారు. ఆ తర్వాత ఆయన వయనాడు స్థానాన్ని వదులుకున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. నవంబర్ 13న వయనాడులో ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో వయనాడులో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజారిటీ రాగా ఉప ఎన్నికల్లో ప్రియాంక ఆ మెజారిటీని అధిగమించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు అధికార పార్టీల ఖాతాలోనే పడ్డాయి. పశ్చిమ బెంగాల్లో 6ంటికి 6 టీఎంసీ కైవసం చేసుకోగా కర్ణాటకలో 3ంటికి 3 స్థానాలు కాంగ్రెస్ వశమయ్యాయి. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో జరిగిన 46 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో 6ంటిలో బీజేపీ విజయం సాధించింది. 2 స్థానాలను సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు వశం చేసుకోగా ఒకచోట రాష్ట్రీయ లోక్దళ్ సత్తా చాటింది. రాజస్థాన్లోని 7 స్థానాల్లో 5ంటిలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దౌసాలో కాంగ్రెస్ గెలుపొందగా చౌరాసీని బీఏడీవీపీ చేజిక్కించుకుంది. పశ్చిమ బెంగాల్లోని 6ంటికి 6 స్థానాలు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఖాతాలోనే పడ్డాయి. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో టీఎంసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం. అసోంలోని 5 స్థానాల్లో 3 చోట్ల బీజేపీ జెండా ఎగురవేసింది. ఏజీపీ, యూపీపీఎల్ చెరో స్థానంలో విజయం సాధించాయి. పంజాబ్లో 4 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 3ంటిని ఆప్, ఒకదాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. బీహార్లోని 4 శాసనసభ స్థానాల్లో 3 స్థానాలను అధికార ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఒక స్థానంలో హెచ్ఏఎం పైచేయి సాధించింది. కర్ణాటకలోని మొత్తం 3 స్థానాల్లోనూ అధికార కాంగ్రెసే జయకేతను ఎగురవేసింది. మధ్యప్రదేశ్లోని 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకదాన్ని కాంగ్రెస్, మరొకదాన్ని బీజేపీ పంచుకున్నాయి. కేరళలోని పాలక్కడ్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా చలక్కర వామపక్షం ఎల్డీఎఫ్ ఖాతాలో పడిపోయింది. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని ఒక్కో స్థానం బీజేపీ సొంతమయ్యాయి. మేఘాలయలోని ఒక స్థానంలో ఎన్సీపీ అభ్యర్థి సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ సంగ్మా విజయం సాధించారు. సిక్కింలో 2 స్థానాల్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగా 2ంటిని అధికార సిక్కిం క్రాంతికార మోర్చా ఏకగ్రీవంగా గెలిచింది. అభివృద్ధి, సుపరిపాలన మహారాష్ట్రలో విజయాన్ని కట్టబెట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
కలిసికట్టుగా తాము మరింత ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంపై ప్రధాని ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేశారు. మహాయుతి కూటమికి చారిత్రక విజయాన్ని అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమి పట్ల ప్రజలు చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. మహారాష్ట్ర పురోగతికి తమ కూటమి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ ప్రజా కేంద్రీకృత పాలన వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కనిపించిందని మరో పోస్టు చేశారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి గెలుపుపై ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్కు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి జయభేరీ మోగించడంతో ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. మహారాష్ట్ర సీఎం పదవికి బీజేపీ నేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ మూడోసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరనే చర్చ మొదలైంది. ఈసారి సీఎం పదవి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని భాజపా నేత ప్రవీణ్ ధరేకర్ వెల్లడించారు. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ మూడోసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కమలం పార్టీ అగ్రనాయకత్వం ఆదివారం ముంబైకి కేంద్ర పరిశీలకులను పంపనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలైన సిందే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ కేంద్ర పరిశీలకులు చర్చలు జరపనున్నారు. మహారాష్ట్రలో 2014 లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విశ్వాసపాత్రుడిగా ఫడ్నవీస్ కు పేరుంది. మహారాష్ట్రకు సీఎంగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఫడ్నవీస్ రికార్డు సాధించారు. 1989లో ఆర్ఎస్ఎస్ కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగంలో పనిచేశారు. 22 ఏళ్లకే నాగపూర్ కార్పొరేటర్ అయ్యారు. 1997లో 27 ఏళ్లకే నాగపూర్ మేయర్ గా ఎన్నికై అత్యంత పిన్న వయసులో మేయర్ అయిన వ్యక్తిగా నిలిచారు. 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫడ్నవీస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగ్పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలో గెలుపొందారు. సౌమ్యుడు, మృదు స్వభావిగా పేరొందిన ఫడ్నవీస్ పై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. తన మొదటి పదవీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టును వేగవంతం చేయడంతో పాటు సుపరిపాలన సాగించిన సీఎంగా ప్రజల్లో ఆదరణ పొందారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో మహాయుతి కూటమిలో బీజేపీ నేతకే సీఎం పదవినివ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని సమాచారం. దీంతో మహాయుతి కూటమి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడికి పాల్పడిన కేసులో 6 వ్యక్తులను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్లో వీధి లైట్లు ఆర్పి చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసును వెలుగులోకి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. దీనిలో 6 అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ ఉన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తాను సంతకాలు చేయలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒప్పందాన్ని నాటి కేబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారన్నారు. మంత్రివర్గంలో కూడా విద్యుత్ ఒప్పందంపై చర్చ జరగలేదని బాలినేని స్పష్టం చేశారు. ఈనాడు కథనం చూసే వరకు అవినీతి జరిగినట్లు తనకు తెలియదన్నారు. దగ్గర ఏమీ ఈ డిస్కషన్ వచ్చేది కాదు. ఎప్పుడన్నా కొన్ని విషయాలు అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నట్టు శ్రీకాంత్ గారితో మాట్లాడే వాళ్ళు, శ్రీకాంత్ గారు కొన్ని విషయాలు నాకు చెప్పేవాళ్ళు. అంత తప్పితే ఒప్పందాలు ఇవన్నీ కూడా పెద్ద మాతోటి డిస్కస్ చేసే పరిస్థితి అయితే లేదు. నైట్ 12 o'clock 1 గంట ఆ ప్రాంతంలో ఫోన్ చేయటం, మా పిఎస్కి ఫోన్ చేసి ఇమీడియట్గా పంపించండి ఫైల్ సంతకం పెట్టుకుంటున్నట్టు. ఎందుకు ఇంత అర్జెంట్ అవసరం? నాకు నేనంటే ఇట్లాంటి అన్నిటి కొరకు దూరంగా ఉంటాను కాబట్టి ఎందుకు నాకు ఈ గోల అని చెప్పి నేను క్యాబినెట్కి ఫార్వర్డ్ చేసి పంపించాను. అంటే ఎందుకు అర్ధరాత్రి పూట ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అనేది మాకు డౌట్ వచ్చి ఎందుకులే మనం క్యాబినెట్కి పంపిద్దాం అని చెప్పి. అంటే ఆ టైంలో మనం కొనుగోలు చేస్తుంది బయట కొనుగోలు
కొనుగోలు చేస్తుంది, 5 రూపాయలు కొనుగోలు చేసాము, 7 రూపాయలు కొనుగోలు చేసినాము, ఇంత వేరియేషన్ ఉంది కాబట్టి 2 రూపీస్ 49 పైసా అనేది రీజనబుల్గా ఉందనే ఉద్దేశంతో సెక్యూరిటీ ఒప్పందం చేసుకుందని చెప్పి శ్రీకాంత్ గారు చెప్పారు. టీవీలో చూసిన దాకా నాకు అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంది ఇది ఈ పరిస్థితి ఏందని ఆశ్చర్యం వేసి, అందుకని నేను అసలు ఏందని చెప్పి మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకున్నాను. మా ఫేస్ తోటి ఏం చేసింది ఇది అంటే అది సెక్యూరిటీ ఒప్పందం వరకేనండి మనకు వచ్చింది ఫైల్, దానికి సంబంధించి మనకి సంబంధమే లేదు, మన దగ్గరికి ఏం రాలేదు అని చెప్పి ఇట్లా డబ్బులు ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయి అనే అనుమానం అయితే అప్పటికి లేదు. నిజంగా ఇట్లాంటి ఒప్పందాలు ఇటు జరిగి ఉంటే మటుకి క్షమించరానివి. దానికి ప్రజలు హర్షించరు, నేను హర్షించను. ఇది నిజంగా ఇది జరుగుంటే మటుకి ఇది చాలా అన్యాయం. అది కరెక్ట్ అయితే నేను ఈ విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన దగ్గర ఎందుకు పనిచేశానని కూడా భావిస్తాను. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ సంపద $334.3 బిలియన్ మార్కును దాటేసింది. ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అమెరికాకు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. అమెరికా ఎన్నికల రోజు నుంచి ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా స్టాక్ 40% పెరగ్గా శుక్రవారం ఒక్కరోజే 3.8% పెరుగుదల నమోదవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మస్క్ సంపద $320 బిలియన్ మార్కును దాటింది. ప్రస్తుతం ఆయన $334.3 బిలియన్ నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహిత సంబంధాల కారణంగానే మస్క్ సంపద భారీగా పెరిగినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించాక మస్క్ కు ఆయన కార్యవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా మస్క్ వివేక్ రామస్వామిలను నియమించారు. చైనాలోని జిన్జియాంగ్ ఉగైర్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో గురువారం భారీ హిమపాతం సంభవించింది. పర్వతం పైనుంచి మంచు చర్యలు క్షణాల్లోనే లోయలోకి పడిపోయాయి. అక్టో జిల్లాలోని ఒయతాగ్ గ్లేసియర్ పార్కులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మంచు చర్యలు విరిగిపడిన దృశ్యాలు నమోదయ్యాయి. కున్లున్ పర్వతాలపై హిమపాతం సంభవించగా కింద పడిన మంచు దిగువనున్న లోయ మొత్తం వ్యాపించింది. జనావాసాలకు దూరంగా హిమపాతం సంభవించడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. హిమపాతం సంభవించిన ప్రాంతంలో సముద్ర మట్టానికి 6000 కిలోమీటర్ల ఎగువన ఉందని తెలిపారు.